తైలాభిషేకమా ఆత్మాభిషేకమా? తైలాభిషేకమా ఆత్మాభిషేకమా? అపోస్తల కార్యాలు మన అంశం ఏంటంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38. నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెన గనక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ ఇది ఏం అభిషేకం? ఇది ఆత్మాభిషేకం. ఏమభిషేకం? ఏమభిషేకం? ఆత్మాభిషేకం. సరే, నిర్గమకాండము 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అది ప్రతిష్ఠ అభిషేక తైలము. ఇదేంటది? అభిషేక తైలం. సరే, మనం ముందు చదివిందేంటి? ఆత్మాభిషేకం. ఇదేంటది? అభిషేక తైలం. సరే, దానికి దీనికి వ్యత్యాసం తెలుసుకోవాలి. మీరు దేన్ని కోరుకోవాలి, మీరు దేనితో అభిషేకించబడాలి మీకు తెలియాలి ముందు. ఇప్పుడు చాలా చోట్ల మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? తైలాభిషేక పండుగలు. తైలాభిషేక పండుగలు. మరి అది బైబిల్లో ఉందా? బైబిల్ చెప్తుందా అని అంటే, ఈరోజు నేను విన్న వార్త ఏంటంటే, ఒక ఆయన అన్నాడంట, ఏమని? యేసు ప్రభు కూడా తైలముతో అభిషేకించబడ్డాడని. దేని చేత అభిషేకించబడ్డా? సరే, దాని తర్వాత మాట ఏంటంటే, యేసు ప్రభు ఒకసారి అభిషేకించబడ్డాడు, మనమైతే సంవత్సరం అభిషేకించబడాలంట. అదేంటి? ఆయన అయితే ఒకసారి అభిషేకించబడ్డాడు, మనం సంవత్సరం అభిషేకించబడ్డం ఏంటి? ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ అపోస్తల కార్యాలు 10:38 ఏమున్నదంటే, ఆత్మతోను శక్తితోను అభిషేకించాను. ఇది ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం. అభిషేకాలు 2 రకాలు చూద్దాం. అభిషేకాలు 2 రకాలు. పాత నిబంధనలో సాధారణంగా తైలాభిషేకం ఉంది. అభిషేక తైలం అంటే దేవుడు తన పని కొరకు ఎవరైనా ఏర్పాటు చేసుకుని వాళ్ళని తైలముతో అభిషేకిస్తారు. అర్థమవుతుందా మీకు? ఎవరెవరో చెప్తున్నాను. అదేంటంటే ఆయిల్ అనాయింటింగ్. అది ఏంటది? ఆయిల్ అనాయింటింగ్. రెండోది ఆత్మతో అభిషేకించడం. ఆత్మతో హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఆత్మతో అభిషేకించడం అంటే హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఆయిల్ అనాయింటింగ్ ఉంది, తర్వాత హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఉంది. 2 రకాలు ఉంది. సరే, ఆయిల్ అనాయింటింగ్ ఎవరు చేస్తారంటే, నూనెతో అభిషేకం ఎవరు చేస్తారంటే మనుషులు చేస్తారు. ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. ఆత్మతో అభిషేకం ఎవరు చేస్తారంటే ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఇందాక మనం చదివాం కదా, అపోస్తల కార్యాలు 10:38 స్పష్టంగా ఉంది. ఏముంది అక్కడ? అదేదనగా ఎవరు అభిషేకిస్తున్నారంట? అక్కడ యేసు ప్రభుని ఎవరు అభిషేకిస్తున్నారంట? దేవుడు. కాబట్టి తైలముతో అభిషేకించేది మనుషులు, ఆత్మతో అభిషేకించేది దేవుడు. మనకి ఏది కావాలి? మనకి ఇది మెసేజ్ అంతా ఇద్దరు అడిగితే నేను జవాబు. సరేనా? ఏది కావాలో చూద్దాం. సరే, ఈ అభిషేకం అంటే ముందు తెలుసుకుందాం. అభిషేకం దేనికోసం అంటే, దేవుడు తన పని కొరకు ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారికి శక్తిని, బలమును, అధికారం ఇవ్వడానికి ఇచ్చేది.
అభిషేకం. సరే, బైబిల్లో అభిషేకం చేశారు కదా, ఆ అభిషేకానికి వాడింది ఏంటో తెలుసా? కొబ్బరి నూనె కాదు. ఏం వాడారు? చూద్దామా? నిర్గమకాండం 30వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, లవంగి పిట్ట కాదు, లవంగి ఒలివ నూనె. మొత్తం ఎన్ని వచ్చినాయి తెలుసా? గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలివ నూనె. ఎన్ని వచ్చినాయి? ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే వచ్చేదే ప్రతిష్ట అభిషేక తైలం. మీకు అర్థమవుతుందా? అభిషేకించడానికి వాడే తైలం ఎలా తయారు చేస్తారు? గోపరసం వాడతారు, లవంగి పట్ట వాడతారు, నిమ్మగడ్డి వాడతారు, ఒలివ నూనె వాడతారు. ఇవన్నీ కలిసి తయారు చేసిన పరిమళ తైలమే అభిషేక తైలం. మీకు అర్థమవుతుందా? కొబ్బరి నూనె, మంచు నూనె కాదు వాడిది. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిపి చేసినది అభిషేకించడానికి వాడతారు. సరే, ఎవరెవరిని అభిషేకించారు బైబిల్లో అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడిన సౌలును అభిషేకించారు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి చాలమ్మా. ఇప్పుడు సౌలు మీద ఏం పోసాడు ఆయన? సమూయేలు తైలం. ఆ తైలం ఎందులోది? బుడ్డిలోది. గుర్తుపించుకోండి, ఆ తైలం ఎందులోది? బుడ్డిలోది. ఆ బుడ్డిలోని తైలము తీసి సౌలు తల మీద వేసి అభిషేకించాడు. ఎలాగా? రాజుగా ఉండడానికి. ఒకటి ఏంటంటే, రాజులు అభిషేకించడానికి వాడతారు తైలం. రెండవది, దావీదును అభిషేకించాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. అది కూడా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. రాసుకునే వాళ్ళు ఎవరన్నా రాసుకోవాలనుకుంటే దయచేసి రాసుకోండి. అమ్మా, సమూయేలు మొదటి గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని అభిషేకం చేసి, ఏం తీసుకున్నాడు ఇక్కడ? తైలపు కొమ్ము. సౌలును అభిషేకించినప్పుడు ఏం తీసుకున్నాడు? తైలపు బుడ్డి. ఇక్కడ కొమ్ము. కొమ్ముకి బుడ్డికి తేడా ఉంది. అది ఇప్పుడు చెప్తే సందర్భం కాదు, టైం సరిపోతుంది, తర్వాత ఇప్పుడు నేర్చుకుందాం. సరే, అభిషేకం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. ఒకటి ఏంటంటే, రాజులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు తైలము పోసి అభిషేకించారు. ఎవరిని అభిషేకించారు? సౌలును అభిషేకించారు, తర్వాత దావీదును అభిషేకించారు. రాజులను అభిషేకించడానికి వాడతారు తైలం, ఒకటి. రెండోది, యాజకులను అభిషేకించడానికి వాడతారు తైలం. అది కూడా మనం చూద్దాం. యాజకులని అంటే సేవకులని ఏర్పాటు చేయడానికి అభిషేకం చేస్తారు. అహరోనుని అతని కుమారులను యాజకత్వానికి అప్పగించినప్పుడు దేవుడు అభిషేకించమని మోషేతో చెప్పాడు. నిర్గమకాండము 28వ అధ్యాయం 41వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయం 41వ వచనం. చాలండి.
ఎవరిని అభిషేకిస్తున్నారు? అహరోనును అతని కుమారులు. దేనికి? సేవ చేయడానికి, సేవకులుగా ఉండడానికి అభిషేకించారు. మొదట ఎవరిని అభిషేకించారు? రాజులను అభిషేకించారు, తర్వాత యాజకులను అభిషేకించారు, తర్వాత ప్రవక్తలను అభిషేకించారు. చూడండి, ప్రవక్తలను కూడా అభిషేకించారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు, అక్కడి నుంచి లేదా? నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు ఎలీషాకు అభిషేకం. ముగ్గురు చూసాం మనం. రాజులను అభిషేకించారు, యాజకులను అభిషేకించారు, తర్వాత ప్రవక్తలను అభిషేకించారు. దేనితో అభిషేకించారు? అభిషేక తైలముతో అభిషేకించారు. అంటే ఎవరినైనా అభిషేకిస్తున్నాడు అని అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. వాళ్ళు రాజులుగా పరిపాలన చేయడానికి కానీ, యాజకులుగా దేవుడు సేవ చేయడానికి కానీ, ప్రవక్తగా దేవుని యొక్క మాటలను అందించడానికి కానీ అభిషేకించబడాలి. మరి ఈ రోజున తైలాభిషేకాలు చేస్తున్నారు కదా, దేనికి చేస్తున్నారు? ఆలోచిద్దాం. దేనికి చేస్తున్నారు? సౌలు గారు కానీ తర్వాత దావీదు గారు కానీ రాజుగా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని అభిషేకం చేశారు. సరే, అహరోనును అతని కుమారులను దేవుని సేవ చేయాలి కాబట్టి తైలముతో అభిషేకించారు. ఎలీషాని ప్రవక్తగా ఉండాలి కాబట్టి తైలంతో అభిషేకించారు. నేడు తైలాభిషేకాలు చేస్తున్నారు. దేనికోసం చెప్పండి? దేనికోసం చేస్తున్నారు చెప్పండి? ఇంకొక విషయం చెప్తాను. తైలం కూడా ఎవరు తెచ్చుకోవాలి? సమూయేలే బుడ్డులో తైలం తెచ్చుకుని సౌలును అభిషేకించాడు. సమూయేలు గారే కొమ్ములో తైలం పోసుకుని వచ్చి ఎవరిని అభిషేకించాడు? దావీదు గారిని అభిషేకించారు. మరి ఇప్పుడు తైలాభిషేకాలు ఎవరు పట్టుకెళ్తున్నారు? డ్రమ్ములు నిండిపోతున్నాయంట, బాటిల్ పట్టుకుపోతున్నారంట. సేవకులు ఇవ్వడం తప్పు కాదు, కానీ మన స్థానిక సంఘాలలో ఇవ్వాలి. అవి మన స్థానిక సంఘాలలో ఇవ్వాల్సినవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అది ఆశీర్వాదం కాదు. మనల్ని కన్న తల్లిదండ్రులకు పెడితే ఆశీర్వాదం కానీ, మనం సంపాదించింది బయట వాళ్ళకి పెడితే అది ఆశీర్వాదం కాదు. వర్షం వచ్చింది, సముద్రంలో పడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? వర్షం ఎండిపోతున్న చేలో పడితే అది ప్రయోజనం. డబ్బాలు పట్టుకుపోతున్నారు, బాటిల్ పట్టుకుపోతున్నారు, డ్రమ్ములు నిండిపోతున్నాయి. అక్కడ ఏంటది? తైలం. ఎంత పోయాలి తైలం మీకు తెలుసా? ఎంత పోయాలి తైలం? లేవికాండం 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనం. ఎంతంట? అభిషేక తైలములో ఎంతంట? కొంచెం అంటే ఇంత లేదంటే ఒక చిన్న బోట్ల. ఆ అభిషేక తైలంలో కొంత తీసుకుని కొంత అంటే ఎంత తెలుసా? కీర్తనలు 133 2వ వచనం చదివితే ఆ కొంచెం అర్థం తెలుస్తుంది మనకి. చదవండి. కీర్తనలు 133వ కీర్తన 2వ వచనం. అభిషేకం చేస్తున్నారు కదా, ఆ అభిషేకం ఎలా చేస్తారంటే అది తల మీద పోయబడి, ఇలా చూడండి ఒకసారి, అది తల మీద పోయబడి, అమ్మ ఇలా చూస్తున్నారా?
ఆయన చదువుతున్నాడు, మీరు ఇటు చూడండి. అది తల మీద పోయబడి ఏంటి? అభిషేక తైలము తల మీద పోయబడి ఎంత అని చదువు మనం ఇందాక, కొంత అది తల మీద పోయబడి ఎలా వస్తుందంట? అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు, అంటే మన పాస్టర్ గారు వేసుకుంటారు కదా అంగి, నూనె వేస్తే కాకుండా తల తడిచిపోయి, గెడ్డం తడిచిపోయి, బట్టలు తడిచిపోయి కింద కూడా వచ్చేస్తుందా? అలా పొయ్యాలి. దాన్ని అభిషేకం అంటారు. తల మీద పోయబడి అహరోను గెడ్డం అంచుల వెంబడి ఆ యొక్క వస్త్రాల మీదుగా ఎక్కడికి? కిందకి అంత పొయ్యాలి. మరి ఇప్పుడు తైలాభిషేకాలు ఎంత పోతున్నారు? ఓ లీటర్ పట్టుకి వెళ్తే ఒక ఆమె కొంచెం పోతారు. ఏమా అవునా? నేను ఎవరి గురించి చెప్పట్లా, అంత్యకాలంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుని బైబిల్ని వక్రీకరించి చెప్పుకుంటున్న బోధలు ఉన్నాయి. అంతేనే కదా. అబద్ధం అంట, సామెత ఉంది కదా, అబద్ధం అంట బట్టలు దొడికిని ప్రపంచమంతా చుట్టొచ్చేస్తుందంట. అప్పటికి ఇంకా నిజం ఇంకా బట్టలు కూడా కట్టుకోదంట. అంటే సత్యం బయలుదేరే లోపే అబద్ధం మొత్తం ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుందంట. అబద్ధాల వైపు ఆకర్షించబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, తైలాభిషేకమా ఆత్మాభిషేకమా? తైలాభిషేకం ఎవరికి? రాజులను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి ఈ తైలాభిషేకం వాడారు. మరి మీరు దేనికి అభిషేకిస్తున్నారు? మనం దేనికి అభిషేకించబడుతున్నాం? రోడ్డును పోయే వాళ్ళు కూడా రండి అని కేకేసి అభిషేకిస్తే అది పాపం అవుతుందంట. ఏమవుతుంది తెలుసా? అది పాపం అవుతుంది. అది వాక్యంలో ఉంది, ఒకసారి చూద్దామా? అది పాపం అవుతుందంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపము చేయకుము, పరుల పాపములలో పాలివాడై ఉండొద్దు. అంటే ఏంటి దీని అర్థం? ఇతరుల తల మీద చెయ్యి వేసి అభిషేకం కొరకు ప్రార్థన చేసి అంత చేస్తే తొందరపడద్దు. నీ దగ్గరకు వచ్చి నిలబడిన వ్యక్తి ఎటువంటిదో తెలియాలి నీకు, ఆమె ఎటువంటిదో తెలియాలి. నూనె రాసేసి తైలం పోసేసి నువ్వేదో పొందేసుకో అంటే కాదు. పౌలు గారు తన ప్రియ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ చెప్తున్నాడు, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? రండి మీకు తైలాభిషేకం చేస్తామని ఏం చేస్తున్నారు? పిలిచి మరీ పోసేస్తున్నారు నెట్ మీద. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే సామాన్యుల మీద తైలం పోసి అభిషేకించినట్లు ఎక్కడ లేదు. రాజులను అభిషేకించారు, యాజకులను అభిషేకించారు, ప్రవక్తలను అభిషేకించారు. మరి సామాన్య ప్రజలను అభిషేకించినట్లు ఎక్కడ కూడా. మరి ఎందుకు అభిషేకిస్తున్నారు? వాక్యం ఏం చెప్తోంది? వాక్యంలో ఏముంది? దేవుని పని కొరకు ఆయన అధికారంతో నింపడానికి శక్తితోనూ ఆత్మతోనూ నింపుతాడు. అది అభిషేకం. దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి అభిషేకించేస్తే పరుల పాపములో పాలువాడైపోతాయి. ఎవరు? సేవకుడు. అలాగ పొందుకున్నవారు కూడా ఏమైపోతారు తెలుసా? భ్రష్టులు అయిపోతారు. అయ్యో అభిషేకం అంటే అది దేవుడిచ్చేది కదా, అయ్యో మనలో పరిశుద్ధత ఉందా, మనలో నీతి ఉందా, మనలో యథార్థత ఉందా, మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం అని ఆలోచించకుండా వెళ్ళిపోయి తీసేసుకుంటే పొందేసుకుంటే ఏమైపోతుంది? చివరికి భ్రష్టులు అయిపోతారు. సీమోన్ అనే గారిడి వాడు వచ్చి
అపోస్తలుని అడుగుతాడు, అయ్యా మీకు ఎంత డబ్బు కావాలితే అంత డబ్బు ఇచ్చేస్తాను. నేను కూడా మీకులాగా చేతులేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చన్య భాషలు మాట్లాడేసేలాగా నాకు వరం కావాలి అని అంటే పేతురు గారు ఏమన్నారు తెలుసా? అరే నీ ఆలోచన అనే దుర్మార్గం, నీలంటోడికి అటువంటిది రాదు అని ఖండించి చెప్పేసాడు పేతురు గారు. నువ్వెంత డబ్బు ఇచ్చినా మాకొద్దు, గారడి సీమంతో చెప్పేశాడు. మరి ఎందుకు ఇచ్చేస్తున్నారు ఈ రోజున తైలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారు? ఆ విషయం పేతురు గారికి తెలుసు, ఎవరిని అభిషేకించాలి, ఎవరిని అభిషేకించకూడదని. పాత నిబంధనలో చూస్తే తైలాభిషేకం జరిగింది రాజులుగా పరిపాలించడానికి, దేవుని యొక్క పని చేయడానికి, యాజకులుగా ఉండడానికి, ప్రవక్త దేవుని మాటలను అందించడానికి ఉన్నటువంటి వారిని అభిషేకించారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ తైలాభిషేకాలు లేవు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి తైలాభిషేకాలు లేవు. ఏం అభిషేకంగా మారిపోయిందంటే ఆత్మాభిషేకంగా మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండి అగ్నిల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వల్లే ప్రవహించుమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మాభిషేకం. అంత్యకాలంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17లో ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17లో కూడా ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ఎన్నో వచనం? 17వ వచనం. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద, దేవుని నామానికి మహిమ కలుగును గాక, అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, అది దేవుని అభిషేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మీదకి ఏమొచ్చింది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటనే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38లో ఏం రాశారంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడని. అక్కడ నూనె ఏమైనా ఉన్నదండి? అక్కడ నూనె ఉన్నది. అక్కడ నీటిలోకి వెళ్ళాడు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు నీటిలో ముంచారు, బాప్తిసం ఇచ్చేశారు. యేసు ప్రభు ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చిన ఆకాశం తెరవబడి ఆకాశంలోంచి పావురము వలె దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పావురం కాదు, పావురము వలె ఏమొచ్చింది? దేవుని ఆత్మ దిగి వచ్చింది. అది అభిషేకం. అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉంటే 2వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళందరూ కూడా 120 మంది మేడగదులు 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే బలమైనటువంటి గాలి వంటి శబ్దము వచ్చి అగ్ని జ్వాలల వలె విభాగింపబడిన నాలుకల వలె వారి మీద వరాలని అంట. అగ్ని జ్వాలలు కాదు, అగ్ని జ్వాలల వంటి అని ఉంటుంది అక్కడ నాలుకలు. ఇది అభిషేకం. ఏం అభిషేకం? ఆత్మాభిషేకం. తైలాభిషేకాలు లేవు. మరి ఎందుకు చేస్తున్నారండి తైలాభిషేకాలు అని అంటే? దేనికి? మా దగ్గర తైలం అయిపోయిందని అంటారు. తైలం అంటే నూనె అనుకోకండి.
ఈ రోజున తైల అభిషేకం బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. గారడి సీమోను వచ్చి డబ్బులు పెడుతున్నాడు, అయ్యా నాకు అభిషేకం కావాలి. అరే నువ్వు దుర్మార్గుడు, నీకు అభిషేకం లేదు, నువ్వు దుర్మార్గుడు, నీకు అభిషేకం లేదు అని పంపించేస్తారు. కానీ ఈ రోజున పిలిచి మరీ తైలాభిషేకాలు చేస్తున్నారు, పిలిచి మరీ తైలాభిషేకం. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి తైలంతో అభిషేకాలు లేవు. ఏం అభిషేకం? ఆత్మాభిషేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని దేవుడు ఎలాగ అభిషేకించాడంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. శిష్యులు అన్నాడు యేసు ప్రభు, మీరు ఇంతకు ముందు నీళ్ళలో బాప్తిజం తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకుంటారు. అదే అభిషేకం, ఆత్మాభిషేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ అభిషేకం ఎలాగంటే చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల వచ్చింది. తైలం పోయిలా చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల. అది చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. చాలు. పౌలు గారిని, బర్నబా గారిని సేవకు పంపడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అభిషేకించి పంపించారు. నూనె పోయిలా, నూనె ఉంది అక్కడ, చేతులుంచి. తర్వాత అదే రిఫరెన్స్ మనకి ఇక్కడ ఉంటుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు కూడా. ప్రార్థన చేసి వారి మీద, అంటే సంఘ పెద్దలను ఎన్నుకొని ఆత్మతోనూ జ్ఞానముతోనూ శక్తితోనూ నిజాయితీగా నీతిగా ఉన్న వారిని ఎన్నుకొని వారి మీద చేతులుంచి అభిషేకించి పెద్దలుగా పెట్టారు. తైలం పోసారు. అక్కడ ఒక సేవకుడు అన్నాడంట, యేసు ప్రభు కూడా తైలంతో అభిషేకించబడ్డాడు, ఆయన ఒకసారి అభిషేకించబడ్డాడు, మనం మాత్రం సంవత్సరం ఎందుకు అభిషేకించబడాలి? అభిషేకం ఉండదా? సౌలుని ఎన్నిసార్లు అభిషేకించారు? ఒకసారి. దావీదుని ఎన్నిసార్లు అభిషేకించారు? ఒకసారి. అహరోను ఎన్నిసార్లు అభిషేకించారు? ఒకసారి. అతని కుమారులు ఎన్నిసార్లు అభిషేకించారు? ఒకసారి. యేసు ప్రభు ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడు? ఒకసారి. అభిషేకం అన్నది ఒకసారి ఉంటుంది. అది కాపాడుకోవడం లేదంటే పోగొట్టుకోవడం అది మన ఇష్టం. అభిషేకం అనేది మాత్రం ఒక్కసారి అభిషేకించబడుతుంది. సంవత్సరం వచ్చేసి రండి, నేను మిమ్మల్ని మీ నెత్తి మీద నూనె పోసి మిమ్మల్ని అభిషేకం చేస్తాను, అది బైబిల్ చెప్పే బోధ కాదు. అది అపోస్తలులకు యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి కనిపెట్టే ప్రార్థన చేయండి, యెరూషలేమును విడిచిపెట్టొద్దంటే 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆత్మాభిషేకంతో నింపబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అభిషేకాన్ని ఎవరో కోరుకోవట్లా, బైబిల్ చెప్పే దేవుడు చెప్పే అభిషేకాన్ని ఎవరో కోరుకోవట్లా. ఉత్తిగా వెళ్ళిపోయి నూనె డబ్బా బట్టికి వెళ్ళిపోయి 10 రూపాయలు ఇచ్చేసి ప్రార్థన చేసుకుంటే అభిషేకం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. వచ్చేదా? ఆ సీమోను గారడి సీమోను అంత డబ్బు ఇచ్చాడు, వాడికే దిక్కులేదు అక్కడ. చూడండి ఒకసారి, నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? చూడండి ఒకసారి. రిఫరెన్స్ చెప్పండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి అమ్మ, అందరూ చూడండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 15 నుంచి చదవండి. 17
అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ఇది పేతురు యోహానులు వారి మీద చేతులుంచినప్పుడు, ప్రజల మీద చేతులుంచినప్పుడు వారు అభిషేకించబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. తర్వాత అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది చాలండి. గారడి సీమోను డబ్బు తెచ్చాడు. మామూలుగా తేలా కట్టలు తెచ్చేసి పేతురు గారు యోహాను గారు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టేసి, మీరు చేతులుంచితే వారందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు కదా, వారు అన్య భాషలు మాట్లాడేస్తున్నారు కదా, మీరు చేస్తున్నట్లు నేను కూడా చెయ్యాలి, అలాగ నాకు రావాలి, కాబట్టి అలాగ నాకు వచ్చేలాగా నా మీద చేసి ప్రార్థన చేయండి అన్నాడు. ఏమిచ్చి? డబ్బులు ఇస్తే రాదు. అపోస్తలులు 10 రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ఎడతెగగా ప్రార్థన చేసి పొందుకున్నారు పరిశుద్ధాత్మని. వీడికి మాత్రం డబ్బులు ఇస్తే వచ్చేయాలంట. వస్తుందా? రాదు. డబ్బులు ఇస్తే రాదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవుడికి నచ్చినట్లు జీవిస్తారో, ఎవరైతే ఆసక్తితో కనిపెడతారో వారి మీదకి మాత్రమే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. వారు మాత్రమే ఆత్మతో అభిషేకించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధనలకు వచ్చేసరికి తైలాలు లేవు. ఉన్నాయండి తైలాలు? తైలాలు లేవు, తైలాభిషేకాలు లేవు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆత్మాభిషేకం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే ఆత్మాభిషేకంతో నింపబడతారో వారు వేరే వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారు కూడా ఆత్మాభిషేకంతో నింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే ఆత్మాభిషేకం పొందుకుంటారో వారిలో కృపావరాలు వస్తాయి. కృపావరాలు ఎన్నండి? కృపావరాలు ఎన్ని? మీరు చదవద్దు కానీ నేను చెప్పేస్తాను, సరేనా? రాసుకున్న వాళ్ళు రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు 9 ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయ శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం. ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. ఎవరైతే ఆత్మాభిషేకంతో నింపబడతారో, ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారికి దేవుడిచ్చే వరాలు ఇవి. రెండవది మనం ధ్యానం చేసుకుంటా ఉన్న 3 వారాల నుంచి ఆత్మఫలమేమనగా, మొదటిది ఎవరైతే ఆత్మాభిషేకంతో నింపబడతారో వారికి దేవుడు వరాలు ఇస్తాడు, కృపా వరాలు, ఆత్మ వరాలు ఇస్తాడు. ఎన్ని ఉన్నాయండి? అయ్యి 9 ఉన్నాయి. ఎవరైతే ఆత్మాభిషేకంతో నింపబడతారో వారిలో ఆత్మ ఫలం ఉంటుంది. ఏమి ఫలం? చాలా మంది ఆత్మ ఫలాలు అంటారు. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం ఒకటే. మన మధ్య స్టేటస్లు పెట్టని చూసారా లేదు మీరు? పైనుంచి కిందకి ఎన్ని? 9 ఉంటాయి. అంటే ఆ ఫ్రూట్ని తినే కొద్దీ ఒక్కొక్క టేస్ట్ తగిలితాను. కొంచెమే తిన్నామనుకో ఒక రుచే ఉంటుంది. అలాగే తింటూ వెళ్ళామనుకో ప్రేమ, సంతోషం, సమాధానం అయ్యని ఉన్నాయి. మొత్తం అవి కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆత్మఫలములు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి వస్తాయంటే ఎవరైతే పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారో వారికి వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తైలాభిషేకంతో నింపబడితే ఏమి రావు? తైలాభిషేకంతో నింపబడితే ఏమి రావు? ముఖం జిడ్డుగా అవుతుంది. మహాపోతే ఏమవుతుందండి? మహాపోతే ముఖం జిడ్డుగా అవుతుంది. అంతకు మించి ఏమీ రావు. మన పాపాలు అలాగే ఉంటాయి, మన చెడు పనులు అలాగే ఉంటాయి, మన పాత స్వభావం అలాగే ఉంటుంది, మన పాపపు జీవితం అలాగే ఉంటుంది. ఏమీ మార్పు రాదు.
కానీ ఎవరైతే ఆత్మాభిషేకంతో నింపబడతారో వారి పాపానికి దూరంగా ఉంటారు, అపవిత్రతకు దూరంగా ఉంటారు, చెడుకు దూరంగా ఉంటారు, లోకానుసారమైన కార్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఇటువంటి ఆత్మాభిషేకాన్ని విడిచిపెట్టేసి దేనికోసం పరుగులు పెడుతున్నారు? తైలాభిషేకం కొరకు పరుగులు పెడుతున్నారు. పైగా వాళ్ళ నూనె వాళ్ళు పట్టుకెళ్తున్నారు, వాళ్ళ నూనె వాళ్ళే పట్టుకెళ్తున్నారు. సేవకుడు ఏం చేయాలి? మోకరించి కనిపెట్టి ప్రార్థన చేసి తన దగ్గర ఉన్న నూనె తీసుకెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ మీద వేసి అభిషేకించాలి. ఇప్పుడు మన సంఘాల్లో చేస్తూ ఉంటాం. సంఘ పెద్దలు ఎన్నుకోబడ్డారు అనుకోండి, ఏం చేస్తారు? నూనె వేసి అభిషేకిస్తారు. తర్వాత మన స్త్రీల సమాజం ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీ కానీ వీళ్ళు ఎన్నుకోబడ్డారు, వాళ్ళ మీద కూడా ఏం చేశారు? నూనె వేసి. అంటే పని కొరకు ప్రతిష్ఠించటది. దేని కొరకు? పని కొరకు ప్రతిష్ఠించట, అది కూడా అభిషేకంలో భాగమే. కానీ అక్కడ చేసేది ఏం అభిషేకం? దేనికోసం చేస్తున్నారు? దాన్ని వచ్చి నేను అభిషేకిస్తున్నాను మళ్ళా వెళ్ళి ఆ పనులే చేసి, అంతే కదా అర్థం. సేవకుడు అడగాలి, వచ్చిన వాళ్ళని అడగాల సేవకుడు, నువ్వు యథార్థంగా దేవునిలో నడుస్తున్నావా? పాపం లేకుండా నడుస్తున్నావా? పరిశుద్ధంగా నడుస్తున్నావా? అప్పుడు మాత్రమే నేను అభిషేకిస్తానని చెప్పాలి. అవేం అవసరంలా. గారడి సీమోను డబ్బు తెస్తే పేతురు యోహానులు తీసుకోలేదేమో కానీ నేటి సేవకులు ఏం చేస్తారో తెలుసా? గారడి సీమోని కాదు, అంతకు మించిన వాళ్ళు వచ్చినా తీసుకుంటారండి. అలాగే అయిపోయింది దేవుని సేవ. ఇప్పుడు ప్రశ్న వేస్తానని చెప్పండి, నేటి దినాల్లో దేవుడు కోరుకునేది తైలాభిషేకమా ఆత్మాభిషేకమా? ఆత్మాభిషేకం. తైలాభిషేకాలు లేవు. మనం ఎవరమంటే రాజులను అభిషేకించారు, యాజకులను అభిషేకించారు. మనం ఇప్పుడు ఎవరు? రాజులైన యాజక సమూహం. కాబట్టి మనల్ని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తారో వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. వారిలో ఆత్మవరాలు, కృపావరాలు, ఆత్మఫలం పనిచేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మతో నింపి నడిపించును గాక. ఆమేన్.